సూర్యాపేట పబ్లిక్ క్లబ్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 3తో ముగిసిన నేపథ్యంలో నూతన పాలకవర్గ ఎన్నికలకు త్వరితగతిన నిర్వహించాల్సింది కోరుతూ క్లబ్ సభ్యులు అధ్యక్షులు ఆర్డీఓ వేణుమాధవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా నూతన పాలకవర్గం ఎన్నికయ్యే వరకు క్లబ్ పరిపాలనను అధ్యక్షులు హోదాలో తాత్కాలికంగా స్వీకరించి నిర్వహించాలని సభ్యులు ఆర్డీఓ గారిని కోరారు. క్లబ్ అభివృద్ధి, పారదర్శక పరిపాలన, సభ్యుల సంక్షేమం దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ క్లబ్ ఎలక్షన్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతుంది. అయితే ఈసారి 3వ తారీఖు ఆగస్టు వరకు వాళ్ళ టైం అయిపోయింది. అయితే పోయిందంటే ఒక అలిగేషన్స్ ఏంటంటే ఒక ఇల్లీగల్గా వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు అనేది ఒక జరుగుతుంది. అయితే మేమంతా ఇవాళ దాదాపు 700 మంది సభ్యులు ఉన్నారు ఈ క్లబ్లో. ఇవాళ దాదాపు ఒక 200 మంది సిగ్నేచర్స్ పెట్టి ఇవాళ మేము ఆర్డీఓకి వినతి పత్రం ఏమి ఇచ్చినామంటే ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్స్కి పోవాలి. ఎప్పుడైతే టైం అయిపోయిందో టైం అయిపోయిన తర్వాత ఎలక్షన్ డిలే అయినా సరే ఆర్డీఓని క్లబ్ను సీజ్ చేసి వాటి ఉన్న బుక్స్ తీసుకోవాలి. అవన్నీ బుక్స్ తీసుకొని ఆధ్వర్యంలో క్లబ్ ఉండాలి. క్లబ్ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్స్కి పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, మనం ఉన్నది ప్రజాస్వామ్యం, నియంతృత్వంలో కాదు. ఇలా ఇష్టం వచ్చినట్టు ఇలా పోయినసారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కంటిన్యూ కావాలి. మేము అదే ఇల్లీగల్గా ఎక్స్టెండ్ చేసుకోవటం, ఇవాళ వాళ్ళ బాడీ కానీ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే జనరల్ బాడీలో 2/3 మెజారిటీ వాళ్ళకు ఉండాలి. ఏదైనా సరే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్స్టెన్షన్ చేయాలన్నా జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి 2/3 మెజారిటీ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తేనే తప్పితే అది కాని ముచ్చట. ఏదో 4-5 కూర్చొని ఎక్స్టెన్షన్ అయిపోయింది అనేది అలిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ క్లబ్లో ఉన్న 700 మందికి 700 మంది ఖండిస్తున్నాను. మేము ఇవాళ 200 మంది సిగ్నేచర్స్ తోటి వచ్చి ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించడం. ఖచ్చితంగా క్లబ్ను సీజ్ చేయాలి. మీ ఆధ్వర్యంలో క్లబ్ నడవాలి. బుక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దాదాపు మీ పెద్దిరెడ్డి గణేష్ గారు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 80 లక్షల రూపాయలు ఇవాళ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం 60 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉంటుంది. ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాలు 1,20,00,000 అంటే దాదాపు 2 కోట్లు కూడా లెక్కలు చెప్పాలి. మనం దిగిపోయినప్పుడు ఆర్డీఓకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ లెక్కలు కూడా చెప్పాలి. కాబట్టి మేము ముఖ్యంగా ఎలక్షన్స్ ఇమీడియట్గా క్లబ్ సీజ్ చేసి బుక్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎలక్షన్లకు పోవాలని మేము డిమాండ్ చేస్తాం.